దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి. యేసుక్రీస్తు అనే నరుడు అని ఉంది, కానీ యేసుక్రీస్తు అనే దేవుడు అని మాట లేదండి. దేవుడు చెప్పని దాన్ని మనం ఎందుకండి అలా ఆయనకు లేనిపోయిన దాన్ని పులిమి ఆ వాక్యాన్ని ఎందుకు చెరపడం? ఆయన అన్నాడు, నాకు నీ దగ్గర పూర్వమందు ఏ మహిమ ఉందంటే, ఏ మహిమ ఉంది? ఆయనకు దేవుని కుమారుడనే మహిమ ఉంది. కట్టడ నేను ఎవరిస్తానంటాడు దావీదు గారు. ఏమంటాడు ఆయన? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను అని అంటే ఖచ్చితంగా దేవుడు ఆయనకి ఇచ్చిన మహిమ ఏంటంటే, ఇందాక మన ఎబ్రీ పత్రికలో మొట్టమొదటి చదువుకున్నటువంటి వచనం కూడా అదే. ఎందుకంటే ఆయన మొట్టమొదటి దేవుడు ఎలా కనపరిచాడు? నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నాను అని అంటే, కన్నవాడు ఏమవుతాడండి దేవునికి? కుమారుడు కాడా? కన్నానంటే మళ్ళీ ఏదో తీసుకొచ్చి అదిగో మరియమ్మ గారికి పుట్టాడు కాబట్టి ఆ విధంగా కన్నానని చెప్పి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు లేఖనాలు. కాదండి, యేసుక్రీస్తు వారితో స్వయంగా దేవుడే చెప్పిన మాట ఏంటంటే, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నాను అన్నాడు. అలాగనే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకు మరొక చోట మరొక మహిమ ఏంటంటే, ఇదిగో నీవు నిరంతరము యాజకుడికై ఉంటావు అని చెప్పి ఆయన ప్రమాణం చేశాను. దేవుడు అబద్ధమాడాడు. ఎవరైనా సరే పిచ్చి ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవరు యేసుక్రీస్తు వారిని దేవుడు అనటానికి వీల్లేదండి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ప్రమాణం చేసి, దేవుడే ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణాన్ని కొట్టేయడానికి తీసేయడానికి నీకెంత ధైర్యమయ్యా? దేవుడే ఆయన నా కుమారుడు, ఈయన నా కుమారుడు, ఇతను ఎందు నేను ఆనందిస్తాను, ఇతను మాట వినమని చెప్పి దేవుడు పదే పదే నా కుమారుడు అంటుంటే, యేసుక్రీస్తు వారి నా తండ్రి అంటుంటే, ఇవన్నీ యాక్షన్ చేసినట్టుగా అన్ని అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే ఇది యాక్టింగ్ కాదండి, నిజం. యేసుక్రీస్తు వారు ఇప్పుడు నిరంతరము యాజకుడే తప్ప నిరంతరము దేవుడు కాదు. అది ఒకవేళ నువ్వు అనుకుంటే ఖచ్చితంగా వాక్యాన్ని, ఇప్పుడు చెప్పబడిన వాక్యాలన్నింటిని కూడా తీసివేయాలి. దేవుని ప్రమాణాన్ని కొట్టేయాలి. ఎవరి గురించి చేశాడు దేవుడు ప్రమాణం? యేసుక్రీస్తుని గురించి కాదా? ఇంకెవరన్నా ఉన్నారా? కాబట్టి ప్రియ సహోదరులారా, సత్యాన్ని గ్రహించండి. లేఖనాలను చెప్పినప్పుడు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లేఖనాల్లోనే నిత్య జీవం ఉంది. అందుకనే మొట్టమొదట చెప్పిన దాని తర్వాత కాకుండా మళ్ళీ ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ వచ్చి సర్వసత్యం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటేనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. దేవుని కుమారుడని అంగీకరిస్తేనే దేవుడు నీలో ఉంటాడు. దేవుని కుమారుడని నువ్వు అంగీకరిస్తేనే నువ్వు ఈ లోకాన్ని జయించవచ్చు. దేవుని కుమారుడు అని, ఆయనే ప్రభు అని, ఆయనను మృతుల్లో నుంచి దేవుడు లేపాడని నీ హృదయం ముందు విశ్వసిస్తేనే నీకు రక్షణ. లేకపోతే ఖచ్చితంగా దేవుడి శిక్షకు నువ్వు పాత్రులవుతావు.